చాలా మంచిగా అనిపించింది. మీరందరూ ఛాంపియన్కి వెళ్ళి మంచి రివ్యూస్ ఇవ్వండి. ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం. మన హిస్టరీ గురించి మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి తెలియదు అసలు మన తెలంగాణలో ఏం జరిగింది, మనకి హైదరాబాద్లో ఏం జరిగింది, అసలు మన వారియర్స్ గురించి చాలా మంది గురించి తెలియదు. ఈ మూవీ తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మూవీ ఎలా ఉందండి? ఓవరాల్ గా మూవీ అయితే సూపర్. ఏం నచ్చింది? హైలైట్స్ అంటే ఏం చెప్తారు మీకు నచ్చింది? హైలైట్స్ అంటే సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ హీరోది హీరోయిన్ది చాలా బాగుంది కాంబినేషన్. సో ఇంకా వీళ్ళు ఇలాంటి మూవీస్ చాలా చేయాలని అనుకుంటున్నాను. యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ అయితే సూపర్ అన్న. హీరో హిందీ కూడా చాలా బాగుంది. రియల్ స్టోరీ అన్నారు కదా, అలా కనిపించింది. రియల్ స్టోరీ లాగే కనిపించింది అన్న. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇంకా మూవీస్ అయితే తీయాలని అనుకుంటున్నాం. ఓవరాల్ గా అయితే చాలా బాగుంది. వాళ్ళ ఫాదర్ ని మించిన యాక్టర్ అవుతారా రోషన్? పక్కా అన్న, ఇది మాత్రం డామ్ షూర్. యాక్టింగ్ స్కిల్స్ ఎలా అనిపించారు రోషన్? యాక్టింగ్ స్కిల్స్ అయితే సూపర్ అన్న. హృతిక్ రోషన్ లాగా కనిపిస్తున్నారు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అవునన్న, మీరేమంటారు? అంతకు మించి హృతిక్ రోషన్ కన్నా మించి ఉన్నారా? మించి ఉంటారు అని అనుకుంటున్నాను. యాక్టింగ్ పరంగా అయితే సూపర్ అన్న. అంటే ఆట సందీప్ గారికి ఒక మంచి పాయింట్ దొరికినట్టు పాటతో దొరికినట్టు ఒక లైఫ్ వచ్చిందంట. అవునన్న, లైఫ్ వచ్చింది. ఎలా ఉంది బ్రో? మంచిగా ఉంది. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అన్ని సూపర్ అండి, బాగుంది. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? రచ్చరవి క్యారెక్టర్, బలగం సంజయ్ క్యారెక్టర్ హైలైట్. రోషన్ యాక్షన్ చాలా బాగుంది. ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈజ్ వెరీ గుడ్. స్టోరీ ఏమైనా కనెక్ట్ యా, అంటే ఇది ట్రూ కదా, రజాకార్లో జరిగేది. ఇట్స్ ట్రూ. అంటే మాలాంటి అంటే మాకు అవంతా తెలీదు, బట్ ఇది చూస్తే ఏంటి అంటే వి లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్. సో మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఫైట్స్, ఆ ఫుట్బాల్ ఫైట్స్, లాస్ట్ ఫైట్ చాలా బాగుంటుంది. హీరో లుకింగ్ ఎలా ఉంది? హీరో లుకింగ్ ఇస్ ఆసమ్. మాకు యాక్టర్ గా ఎలా పర్ఫార్మ్ చేశారు? హీస్ గుడ్. మాకు ఇప్పుడున్న జనరేషన్కి ఈజ్ వెరీ గుడ్. మెచ్యూరిటీ కనపడింది. కనిపించింది. సో హీరోయిన్ క్యారెక్టర్ ఇట్స్ ఆల్సో గుడ్. ఉంది, కొంచెంసేపే ఉంది అనిపించింది, బట్ ఉన్నంతసేపు బాగానే ఉంది. ఓవరాల్ ఎంత రేటింగ్ ఇస్తారు? 5 if you ask me, 4 according to me. హీరో యాక్షన్ బాగుంది. ఫస్ట్ మూవీ కన్నా ఈ మూవీ చాలా బాగుంది. సో సాంగ్ చాలా హైలైట్ అయింది కదా, చాలా బాగుంది. స్క్రీన్ లో ఎలా ఉంది? స్క్రీన్ లో ఇంకా బాగుంది. సినిమా క్లైమాక్స్ కూడా బాగుంది. మూవీ కూడా బాగుంది. చాలా మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే మన ఇండియన్ కోసం వాళ్ళు వర్ణం ఇచ్చారు కదా, అది హైలైట్ అన్నమాట. అలాగే హీరో గారు ఇక్కడ నుంచి అమ్మాయిని ట్రస్ట్ అయిపోతారు అవ్వచ్చు అన్న. అంటే ప్రభాస్ ఒక లవ్ పరంగానే కాదు, రొమాంటిక్ మూవీ అనే కాదు, అన్ని కూడా మూవీస్ లో అన్ని ఉన్నాయి. చాలా బాగుంది మూవీ అయితే. అంటే నటుడుగా మంచి భవిష్యత్తు ఉంటుంది అతనికి. నెక్స్ట్ అవార్డు రావచ్చు పక్క రోషన్. అంటే వాళ్ళ ఫాదర్ తర్వాత ఒక మంచి యాక్టర్ అవ్వచ్చు. శ్రీకాంత్ గారు పేరు పక్క ఉంచుంటది. ఈ సినిమాలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా బాగుంది. మూవీ మాత్రం చాలా బాగా అనుకునే దానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. చాలా మంది టాలీవుడ్ హృతిక్ రోషన్ అంటున్నారు. నిజమే అది. కనిపించాయి హీరోయిన్ ఎంట్రన్స్ నుంచి హీరో ఎంట్రన్స్ అలా ఉంది. హృతిక్ రోషన్ సార్ లాగా ఉన్నారు సేమ్. ఎక్సలెంట్ మూవీ, చాలా మంచిగా అనిపించింది. సో లుక్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ చాలా బాగున్నాయి. సో రియల్ స్టోరీ కదా అనిపించింది అలా? రియల్ స్టోరీ. ఎస్, సెట్ అయిందా? సెట్ అయిందండి, కంపల్సరీ సెట్ అయింది. సినిమా చాలా బాగుందండి. ఇలాంటి మూవీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకు. నేను కూడా యాక్టర్ని, నేను ఒక మూవీ యాక్టర్, నేను కూడా ఆర్టిస్టు చెప్తున్నా కదా. నేను చాలా బాగుంది ఈ మూవీలో. నేను కూడా ట్రై చేశాను, ఆఫీస్కి వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, కలిసాను కూడా. అయినా అవకాశం రాలేదు, అయినా బాధపడట్లేదు. శ్రీకాంత్ కంటే మించిపోయిందండి, బాగా చేశాడు. అది నిర్మల కాన్వెంట్, మన పెళ్లి సందడి కంటే చాలా బాగుంది. రోషన్కి స్టోరీ నచ్చింది కాబట్టి తీసుకున్నాడు ఆయన. నచ్చింది, బాగా ఆలోచించి తీసాడు సినిమా. ఇది డైరెక్టర్ కూడా స్క్రీన్ పై, డైరెక్షన్, సాంగ్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. సినిమా ఎక్కడ బోర్ లేదండి. సినిమా మాత్రం ఎక్కడ తిరగలేదు. సినిమా ఇది సూపర్ హిట్ ఉప్పు కొడుతుంది సినిమా. హీరో రోషన్ గురించి హీస్ వెరీ డౌన్ టు ఎర్త్. హి హస్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్. అంతే అండి, తెలుసు కదండి మీరు. ఇంకా నేను ఎందుకు చెప్పడం అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్స్ట్రీమ్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. హైలైట్స్ అంటే హైలైట్స్ అంటే హీరోయిన్ ఎంట్రీ, సాంగ్స్ అయితే అవసరం అంతే. అంటే ఇన్స్టాగ్రామ్ లో అంత ఫేమస్ అయింది కదా సాంగ్. స్క్రీన్ మీద ఎలా ఉంది? స్క్రీన్ మీద అయితే అవసరం. ప్రతి ఒక్క థియేటర్ రావాలి, థియేటర్కి వచ్చి చూడాలి. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. హీరో యాక్టింగ్ అయితే చింపి పడేసింది. స్టోరీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ చేసిండు. ఒక కొత్త ఎక్స్పీరియన్స్, అందరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడాలి. మంచి మూవీ. సో నిజంగా ఒక ఛాంపియన్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా బాగుంది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది రోషన్ గారు యాక్టింగ్ గురించి. యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ చేస్తారు అనిపించింది. ఒక టాప్ టైర్ హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తాడో అలా యాక్ట్ చేస్తాడు. అలాంటి సీన్స్ కూడా పడ్డాయి, అలాంటి డైలాగ్స్ కూడా పడ్డాయి. అండ్ యాక్షన్ బ్లాక్స్లో అయినా, లేదంటే సాంగ్స్లో అయినా సరే, డ్యాన్స్ అయినా సరే,
అండ్ ఎమోషనల్ సీన్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్గా ఆయనకి తెలంగాణ యాసెట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది యాక్షన్ బ్లాక్స్ ఒకటి, ప్రొడక్షన్ వాల్యూస్. మనకి ఏదైతే ఒక యాక్షన్ బ్లాక్స్లో వచ్చి ఒక సినిమాటోగ్రఫీ అయినా సరే, లేదా ఆర్ట్ వర్క్ అయినా సరే, లేదంటే ఆ సెట్ వర్క్ అయినా సరే చాలా నేచురల్గా వచ్చి ఎక్కడ ఒక ఓవర్ ఫీలింగ్ అయితే రాలేదు. ఒక ఏదో విఎఫ్ఎక్స్ పెట్టి యూజ్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. బట్ ఓవరాల్గా చాలా బాగుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం ప్రెడిక్టబుల్ స్టోరీ అవడం వల్ల అక్కడక్కడ కొంచెం స్లో లాగ్ అనిపించి ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఎమోషనల్ వైజ్గా సెకండ్ హాఫ్ అండ్ స్క్రీన్ ప్లే వైజ్గా ఫస్ట్ హాఫ్ వరకు మొత్తం నడిపించేసాయని చెప్పుకోవచ్చు. ఆయన కెరీర్లోనే కాదు, కలెక్షన్ వైజ్గా కాదు, కానీ ఆయన కెరీర్లో ఒక మంచి సినిమా చేస్తున్న ఫీలింగ్ అయితే ఉండిపోతుంది ఆయనకైతే డెఫినెట్గా. ఎందుకంటే చాలా యాంగిల్స్ ఆల్రెడీ ఋతిక్ రోషన్ లానే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కటౌటింగ్ మనల్ని వాడుకోవట్లేదు సరిగ్గా. అది వాడుకుంటే 100% ఫ్యూచర్ సూపర్ అవుతాడు. జనాలు అంటారు కదా తండ్రికి తగ్గ తనడు అని చెప్పి, ఈయన మాత్రం తండ్రికి మించిన తనడు అవుతాడు ఏదో రోజు. చాలా బాగా వర్కౌట్ అండి. ఎక్కడ ఇప్పుడు మనకి విజయ్ దేవరకొండ గారు అలా చేస్తుంటే ఏంటంటే కొంచెం ఆర్టిఫిషియల్ ఫీల్ వచ్చినా సరే ఇక్కడ ఎక్కడ అలాంటి ఫీలింగ్ అయితే రాలేదు. చాలా బాగా తనకి సెట్ అయింది. తన రోల్కైనా లేదంటే తన లుక్స్కైనా సరే చాలా బాగా సెట్ అయింది. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఆయన డాన్స్ ఒకటి, డాన్స్ చాలా సింపుల్గా చేస్తాడు అనిపించింది. చాలా మంచి గ్రేస్తో చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ వరకు మెయిన్ హైలైట్ అంటే గిరగిర సాంగ్, అదొక్కటి ఇంటర్వల్ బ్లాక్ వరకు మొత్తం చాలా బాగా వర్క్ అయింది. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఇంకొంచెం అలాంటి సాంగ్స్ ఏదైనా పెట్టుకుని బాగుంటుంది అనిపించింది. కానీ బట్ ఓవరాల్గా బాగుంది. ఓవరాల్గా బీజిఎం అయినా లేదంటే సాంగ్స్ అయినా సరే, ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్ డాన్స్ బిట్ మొత్తం ఫస్ట్ హాఫ్లో పెట్టారు. సెకండ్ హాఫ్లో అలాంటి డాన్స్ బిట్ ఒకటి మిస్ అయింది. ఆ పెళ్లి సాంగ్ ఒకటి ఉంది కానీ అంతా లేదంటే అదే మెయిన్ డ్రాబ్యాక్ అంటే అదే కొంచెం స్టోరీ ఆల్రెడీ మనం చూసేసిన స్టోరీ, కొత్త స్టోరీ ఏం కాదు, కొత్త టర్న్స్ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే ఒక మంచి స్క్రీన్ ప్లేతో నడిపించారు. అక్కడక్కడ కొంచెం లాగోస్ లో ఉన్నా సరే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే బయటకు వస్తాం. బట్ కొంచెం రన్ టైం తగ్గించి ఒక 2.5 hours లో సెట్ చేస్తుంటే ఒక మంచి సినిమా చూసాం, గ్రేట్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే మంచి స్కోప్ ఉంది. మంచి సీన్స్ పడ్డాయి. లేదంటే తన యాక్టింగ్ అయినా, తన లేదంటే తన క్యూట్నెస్ అయినా, తన డాన్స్ మూవ్స్ అయినా సరే చాలా బాగా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎమోషనల్ ఉంటుంది. సో నెక్స్ట్ సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు అన్న. ఆ లెవెల్ సీన్స్ అయితే పడ్డాయి. కాకపోతే అలాంటి కటౌట్ ఇంకొంచెం వాడుకోవాలి. ఎందుకో మన డైరెక్టర్స్ వాడుకోవట్లేదు. ఆయన కటౌట్ కి చాలా మంచి సీన్స్, మంచి మూవీస్ పట్టాలి, పడతాయి అన్న. ఒకటే చెప్తున్నా, ఛాంపియన్ మూవీ ఇది ఒక మంచి మన తెలంగాణ లాంగ్వేజ్ సంబంధించిన సినిమా. ఇది చాలా బాగుంది. ఎందుకంటే మన తెలంగాణలో అప్పుడు ఎలా పోరాడారు రజాకార్ల మీద అన్నట్టు ఒక డిఫరెంట్ గా తీసారు సినిమా. ఇది ఒక మంచి సినిమా. అంటే మన కొత్తగా ఒక డిఫరెంట్ యాంగిల్ అని చెప్పొచ్చు. అంటే ఎలా ఫైట్ చేసిరు అప్పటి మన తెలంగాణ కోసం ఎంత పోరాడిరు అన్నట్టు ఒక తెలంగాణ లాంగ్వేజ్ మన రజాకార్ తోటి సినిమా మాత్రం మంచి మూవీ అని చెప్పి. ఛాంపియన్ టైటిల్ ఎలా ఉంది అలానే ఉంది. మన రోషన్ గారు ఈ సినిమాలో ఒక కొత్త యాంగిల్ లా కనిపిస్తారు, కొత్త డిఫరెంట్ యాంగిల్ లా కనిపిస్తారు. ఎందుకంటే చాలా కొత్తగా చూపిస్తారు రోషన్ గారిని. మనం ఎప్పుడు చూడలే ఈ యాంగిల్లో, ఒక కొత్త యాంగిల్లో. అంటే డాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా చేసి రోషన్ గారు ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఒక పెళ్లి సందర్భం తర్వాత అంటే మళ్ళీ హైలైట్స్ ఒకటి చెప్తున్నాండి, ఫైట్స్ బాగా చేసిండు రోషన్ గారు. ఫైట్స్ చాలా బాగున్నాయి, డాన్స్, యాక్టింగ్, అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కష్టపడ్డారు సినిమాలో. చాలా బాగుంది. మన తెలంగాణ లాంగ్వేజ్ అనేది ఇంకా బాగా చూపించారు సినిమాలో. అది మంచిగా చూపించారు తెలంగాణ లాంగ్వేజ్. అదొక బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ రజాకార్ సినిమా అంటే మన రజాకార్కి ఎలా పోరాడి మన అప్పట్లో మన తెలంగాణలో ఎలా ఎదుర్కొన్నారో అన్నట్టు చూపించారు. ఇప్పుడు కూడా మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కూడా మన బయట వాళ్ళు వచ్చినా కూడా మనం పోరాడే ముంగడ ఉంటేనే మన ఇండియా కాపాడుకుంటాం, మన భారతదేశం కాపాడుకుంటాం. బయట మనం అవకాశం ఇవ్వద్దు అన్నట్టే ఒక సినిమా అని చెప్పొచ్చు ఇది. ఇప్పుడు కూడా మన భారతదేశం కాపాడుకుంటుంటే మనం ఎక్కడ పోయినా మనం స్వతంత్రంగా బతకొచ్చు, మంచిగా ఉండొచ్చు అని చెప్తున్నా. అది బాగుంది. గిరగిర సాంగ్ అదొక మంచి బెస్ట్ చాలా బాగుంది. డాన్స్ కాకపోతే ఇంకా 2-3 పాటలు ఇచ్చినట్టు ఇంకా బాగుంటుండే. సాంగ్స్ మీద ఒక్క సాంగే బాగుంది, 2-3 సైడ్ సాంగ్ మీద చాలా బాగుంది. ఇంకా 2-3 సాంగ్స్ ఇచ్చినట్టు ఇంకా బాగుంటుండే. ఇది రజాకాన్ సినిమా కాబట్టి, రజాకాన్ మూవీ తెలంగాణ సంబంధించింది కాబట్టి ఈ మూవీ అలానే ఉంటుంది. నెక్స్ట్ రాబోయే సినిమాలో మన రోషన్ గారు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ బాగా చేయాలి, ఇంకా బాగా మనస్ఫూర్తి కోరుకుంటున్నా.